వరంగల్ జిల్లాలో కాలనీవాసులు కారం ఘాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మిర్చి పౌడర్ చేయడం కోసం మిరపకాయ నుండి వేరు చేసిన తొడిమలను ఇళ్ల పక్కనే కాల్చొద్దని కోరుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి తొడిమలను కాలుస్తూ ఉండటంతో శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి ప్రతిరోజు 40,000 నుండి 50,000 మిర్చి బస్తాలు తీసుకుని వచ్చి అమ్ముకొని పోతుంటారు. రైతుల నుండి మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ చుట్టూ ఉన్న మాధురి నగర్, నవయుగ కాలనీ, సమ్మయ్య నగర్, మైసయ్య నగర్, లేబర్ కాలనీ, దేశాయిపేట, ఎన్టీఆర్ నగర్ల కాలనీల పక్కనే ఆరపోస్తుంటారు. మిర్చిని పౌడర్ చేయడం కోసం వ్యాపారులు 50 నుండి 60 కల్లాలను ఏర్పాటు చేశారు. మరికొందరు వ్యాపారులు నిల్వ చేసేందుకు 30 కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ తొడుమలు ఆలబట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలకు దగ్గు, జలుబు, స్కిన్ కూడా ఖరాబ్ అవుతుంది ఈ ఘాటు వలన. మళ్ళీ ఒకటి ఏంటంటే మళ్ళీ ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఈ ఘాటు వలన. ఈ దగ్గుడు, మన ఏంటంటే తొడుమలు కాలబెట్టుడు, చాలా ప్రాబ్లంలు అవుతున్నాయి. ఇక్కడ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అస్తమా వాళ్ళు ఉంటారు కదా, అస్తమా, దమ్ము, అలాంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ముక్కుకు కొంచెం శ్వాస ఆడగా కూడా చాలా ఇబ్బంది ఉంది ఇక్కడనైతే. మార్కెట్లో రైతుల నుండి మిర్చిని కొనుగోలు చేసిన వ్యాపారులు కల్లాల్లో ఆరబోసి పౌడర్ తయారు చేస్తున్నారు. మరికొందరు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మిర్చిని పౌడర్ చేయడం కోసం తొడిమేలు తీసి మిర్చిని ప్యాకింగ్ చేసి కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేస్తున్నారు. మిర్చి నుండి వేరు చేసిన తొడిమెలు జనసంచారం లేని చోట బయట పోయాలి. కానీ మిర్చి తొడిమెలు ఇళ్ల పక్కనే పోసి అర్ధరాత్రి పూట కాల్చేస్తున్నారు. ఈ ఘాటుతో దగ్గుకు నిద్రపోలేక నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు కాలనీవాసులు. అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయా కాలనీవాసులు వాపోతున్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఈ తొడిమేల వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. తొడిమేలు తీసి ఇక్కడే ఏడుస్తున్నారు, ఇక్కడే కాలబెడుతున్నారు. గత 20 సంవత్సరాల నుండి జరుగుతుంది. కానీ ఇన్ని రోజులు ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మరీ విపరీతం అయిపోయింది. ఒక 5-6 సంవత్సరాలు బయటికి వెళ్ళిపోయేది, వాళ్ళు దూరం వేసేది. కానీ ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఇక్కడనే వేస్తున్నారు, ఇక్కడనే రోడ్ల మీద కాలటే. దాని గురించి అసలు ఎలాంటి స్పందించలేదు. ఎంత గొడవ పెట్టినా కూడా ఎంత స్పందించలేదు. ఆయన కూడా వాళ్ళకి చెప్పినా కూడా మళ్ళీ అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని అక్కడిని తొడిమేసి మళ్ళీ కాలబెడతారు. వచ్చే చిన్నపిల్లలు మార్కెట్ నుంచి వచ్చే డస్ట్తోనే ఇబ్బంది. అంటే ఈ పొగ వల్ల కూడా ఇంకా ఇబ్బంది అయ్యి ఊపిరితిత్తుల ప్రాబ్లం అవుతుంది. మిర్చి కల్లాలు కోల్డ్ స్టోరేజీల యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు అంటున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 3 నెలల కింద మిర్చి కాలబెడుతుంటే అందరూ వచ్చి మాట్లాడారన్న, ఇప్పుడు ఇంకోసారి జరగదని చెప్పారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు. ఆయన ఆన్సర్ దాన్ని ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా, ఎన్నిసార్లు అడిగినా కూడా అదే రిపీట్ చేస్తున్నారు. నిన్న దగ్గర భారీ మొత్తంలో తొడిమలు కాలబెట్టడం వల్ల అక్కడి నుంచి ఎన్టీఆర్కి చాలా ఎక్కువ దూరంలో ఆ పొగలు వ్యాపించినాయి. ఇట్లా నడుచుకుంటూ పోయలేదు. మార్కెట్ నుంచి ఎన్టీఆర్కి వచ్చే గ్యాప్లో ఎవరు కళ్ళు తిరిగి పడతారు కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే ఆ పొగ వేయడం వల్ల అసలు ఆక్సిజన్ అసలు ఎవరు అందుతలేదు. ఎందుకంటే ఆన్ని నుంచి ఊరికొచ్చడం అవుతుంది. ఆ పొగల వల్ల ఈ పొగను తొందరగా తప్పించుకోవాలని ఆన్ని చేసి ఊరికొచ్చడం అవుతుంది. బస్ ఇబ్బంది పడుతారు అన్న. మా ఎన్టీఆర్ నగర్లో చుట్టుపక్కల మిర్చి కల్లాలు, కోల్డ్ స్టోరేజీలు, పత్తి మిల్లు, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి యొక్క తొడిమలు తీసుకుంటున్నారు, అందులో దాన్ని తీసుకొని బయట పడేయకుండా ఆ కుప్ప చేసి దాన్ని కాలబెడుతున్నారు. ఆ పొగ రావడం వల్ల చాలా దగ్గు, మరి యొక్క ఆ టీవీ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, బాలంతలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ విధంగా కూడా భరించలేక మేము ఆ అధికారులను ఎంహెచ్ఓ గారికి ప్లస్ ఆ పోలీస్ స్టేషన్కు మేము ఫిర్యాదులు ఎన్నిసార్లు చేసినా కూడా ఏం ప్రయోజనం లేకపోతున్నది. ఇప్పటికైనా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
కోల్డ్ స్టోరేజీ యాజమాన్యాలు మిర్చి పౌడర్ తయారు చేయడం కోసం మిర్చి తొడిమెలు కాల్చుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.